హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వే ప్యాషన్ మేక్ పర్పస్. సో ఈరోజు మనము మరి మన కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ ఏంటంటే భారతదేశం యొక్క మొట్టమొదటి హైడ్రోజన్ రైలు గురించి మాట్లాడదాం. సో ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్. సో ఇది మరి ఇండియాలో ఇప్పటి వరకు లేదు. సో దీన్ని మనము ఈ జూలై 17th రోజున 2026 జూలై 17th రోజున మన నరేంద్ర మోదీ గారు ప్రారంభించనున్నారు. సో దట్స్ వై ఇది మనకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. మరి ఈ హైడ్రోజన్ ట్రైన్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే హర్యానాలో జింద్ అనే ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. మరి ఇది ఎక్కడి నుంచి ఎక్కడికంటే జింద్ టు సోనీపట్ వరకు హర్యానాలో దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని మన నరేంద్ర మోదీ గారు స్టార్ట్ చేయనున్నారు. అయితే మరి ఈ ట్రైన్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, సో ఇప్పటి వరకు మనము డీజిల్ ట్రైన్ కూడా చూసాం కదా. మరి ఇక్కడ మనం ఏం చేస్తామంటే డీజిల్ కాకుండా హైడ్రోజన్ అనేది యూజ్ చేస్తాం. మరి హైడ్రోజన్ యూజ్ చేయడం వల్ల మరి ఎందుకు అంత స్పెషలైజేషన్ ఏముంది, ఆల్రెడీ డీజిల్ యూజ్ చేస్తున్నాము అండ్ హైడ్రోజన్ మనం స్టోర్ చేయడం కూడా మనకి ఇబ్బందే కదా అని అంటే ఎస్. బట్ ఏంటంటే ఇప్పుడు ఇండియా కాలుష్య నియంత్రణ కోసం వర్క్ చేస్తున్న సందర్భంలో ఇక్కడ ఈ ఒక హైడ్రోజన్ అనేది యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకి రిలీజ్ అవ్వదు. అయితే జనరల్గా మనకు కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది కదా. సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వకుండా జస్ట్ నీటి ఆవిరి మాత్రమే రిలీజ్ అవుతుంది. సో దట్స్ వై ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా. సో దీన్ని మనము యూజ్ చేయడం వల్ల మనము కాలుష్యాన్ని నివారించవచ్చును. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనకు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నప్పటికీ బట్ పర్యావరణ పరిరక్షణలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ది వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఫాలో అవర్ భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ.